హలో అండి. ఏంటి సుధా బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా హడావిడి కనిపిస్తుంది. అంత ట్రెడిషనల్‌గా అనుకుంటున్నారు కదా! అవునండి. మా అక్క కూతురికైతే ఓణీల ఫంక్షన్ చేద్దామనైతే డిసైడ్ అయ్యాం. మరి ఓణీల ఫంక్షన్ చేస్తున్నామంటే మంగళ స్నానం కంపల్సరీ ఉండాలి కదా! అందుకే ఈ డెకరేషన్ అనమాట. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్‌తో డెకరేషన్ అయితే అయిపోయింది. మరి నేచురల్ ఫ్లవర్స్‌తో డెకరేషన్ లేకపోతే ఎలా? అందుకే మా వాళ్ళందరూ బంతి పూలతో అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ బెలూన్స్‌తో కూడా బెలూన్స్ మధ్యలో ఏదో కలర్ అయితే వేస్తారట. పేల్చిన తర్వాత కలర్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది అని చాలా బావుంటుందట అలా. అలా కూడా ప్లాన్ చేశారు మా అక్క వాళ్ళు. సరే ఇదంతా అయిపోయేలోపు మా వాళ్ళందరూ ఫోటోస్ కూడా తీసేసుకున్నారు. అండ్ డెకరేషన్ అలా ఒకసారి చూసేద్దామా? ఇంకా మా దీక్షు వచ్చేలోపు అయితే ఫోటో సెషన్ అయితే ఫుల్ కంప్లీట్ అయిపోయింది. తనకన్నా మేము ఎక్కువ ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. సో చూస్తున్నారు కదా మా చిన్ని అయితే ఒక స్టిల్ ఇచ్చింది. అండ్ మా అక్క వాళ్ళు అయితే బిందెలు పట్టేసుకొని పోజ్ ఇస్తున్నారు. అండ్ వీడియో కవర్ చేసుకున్న తర్వాత ఎన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నా సరే ఒక్క సెల్ఫీ కానీ ఒక్క సెల్ఫీ వీడియో కానీ లేకపోతే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. అంటే కడుపు నిండదు అంటారు కదా అలా అనమాట. నాకైతే సెల్ఫీ కానీ సెల్ఫీ వీడియో కానీ లేకపోతే కడుపు నిండదనమాట. మీకు కూడా అలానే అనిపిస్తుందా? మీరు కూడా ఏదైనా ఫంక్షన్లో అలానే చేస్తారా? ఒక సెల్ఫీ వీడియోని తీసుకోకుండా ఉంటారా? నాకు కమెంట్ చేయండి.